Is my voice is clear? All of you. Yes, sir. Okay. Processing unit. We are discussing about last unit. A processing unit. Mobile. Basic processing unit. Already discussed about the basics of this one. In any computer, there are the main parts are input device, output device, keyboard, monitor, keyboarding, mouse input device, monitor, printer, and output device. Input device ఇది మనకి ప్రోగ్రామ్స్ అన్ని కూడా టైప్ చేయడానికి మనకి ఇన్పుట్ డివైస్ కావాలి. అవుట్పుట్ డివైస్ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ద రిజల్ట్స్ అనేవి మీనింగ్ఫుల్ ఫామ్ లో యూజర్ కి చూపించడానికి అవుట్పుట్ డివైస్ కావాలి. అండ్ మీరు రాసిన ప్రోగ్రామ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రాసెసర్ కావాలి. డేటా అంతా స్టోర్ చేసుకోవడానికి మెమరీ కావాలి. ఓకే, the third unit we have discussed IO organization అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఏముంటాయి, how the data transmitted from input device to CPU or CPU to output device. That is third unit. And in the fourth unit we have discussed about the memory organization. What is meant by memory and different types of memories, RAM, ROM లో కూడా programmable RAM, EEPROM, EEPROM. Different types of memories, cache memory అంటే ఏంటి, secondary storage, like that. This is all discussed about memory in fourth unit. And remaining ఇంకేముంది, memory, input output device, next CPU, that is processing unit. Now we have discussed about the processing unit, fifth unit. Okay, the last unit we have discussed about processing unit. Processing unit nothing but that is central processing unit. దాంట్లోనే ఉంది name of the CPU, central అంటే main part of the computer is central processing. అంటే all the instructions written by the user రాసే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రోగ్రామ్స్ అన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు, ప్రాసెసింగ్ యూనిట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ప్రాసెసింగ్ సరే, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ప్రాసెస్ చేసేది అదే కదా, అందుకే దీన్ని ఇన్స్ట్రక్షన్ సెట్ అంటారు. ఇన్స్ట్రక్షన్ సెట్ ప్రాసెస్ అని కూడా అంటారు. అంటే ఇన్స్ట్రక్షన్ సెట్ లోని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేసేది కాబట్టి దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ప్రాసెసర్, ISP అంటారు. ఆర్ సింప్లీ కాల్డ్ ఏ CPU, central processing unit, the main part of the computer. Okay, because without this one you cannot run anything. Okay, మీరంతా ఈ ప్రోగ్రామ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఉన్నా ఎంత మెమరీ ఉన్నా కూడా ప్రాసెసర్ లేకపోతే ఏమీ చేయలేదు. ఓకే, అలాగే టిపికల్ కంప్యూటింగ్ టాస్క్ కన్సిస్టింగ్ ఆఫ్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ స్పెసిఫైడ్ బై సీక్వెన్స్ ఆఫ్ మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ కన్స్టిట్యూట్ ఏ ప్రోగ్రామ్ నథింగ్ బట్ ఫిబొనాచి సిరీస్ కానీ మల్టిప్లికేషన్, ఏదైనా ప్రోగ్రామ్ రాయాలి, ఫ్యాక్టోరియల్ కానీ ఏదైనా ప్రోగ్రామ్ రాయాలనుకుంటే ఏం చేస్తారు, ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ బట్టి రైట్ దాని ఇన్స్ట్రక్షన్స్ అన్ని 1 by 1 రాస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఫర్ కంప్యూటింగ్ ఏ టాస్క్ ఎనీథింగ్, ఫిబొనాచి సిరీస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఆర్ మల్టిప్లికేషన్, డివిజన్, ఏదైనా సరే. An instruction is executed by carrying out a sequence of more rudimentary operations. Okay, an instruction execute చేయాలంటే ఫస్ట్ an instruction మెమరీ నుంచి, మెమరీలో ప్రోగ్రామ్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ద మెమరీ యూనిట్. మెమరీ యూనిట్ నుంచి ఇన్స్ట్రక్షన్ ప్రాసెసర్కి వెళ్ళాలి, ప్రాసెసర్లో ఇన్స్ట్రక్షన్ డికోడ్ అవ్వాలి. ఇన్స్ట్రక్షన్ డికోడింగ్ అయిన తర్వాత ఏ ఆపరేషన్ హ్యాస్ టు బి పెర్ఫార్మ్డ్ అండ్ ద డేటా ఎక్కడ ఉంది తెలుసుకోవాలి. దెన్ ALU లోకి the data and operation executed by the ALU and the result is transferred to
again another register or memory. Any కూడా రిటర్మినెంటరీ ఆపరేషన్స్ అంటారు. ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇన్ని జరగాలి. ఓకే, ఫండమెంటల్ కాన్సెప్ట్స్. Fundamental concept nothing but how the instructions are processed by the processor. Processor లో మీరు ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్. చెప్పాక ఆల్రెడీ మీకు ఫస్ట్ సెకండ్ డిస్కస్ చేశాను. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ దట్ ప్రోగ్రామ్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ఏ మెమరీ యూనిట్. మెమరీ యూనిట్ లో కాన్సిక్యూటివ్ లొకేషన్స్ లో స్టోర్ చేస్తారు. ద ప్రోగ్రామ్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ఏ మెమరీ యూనిట్ లో కాన్సిక్యూటివ్ లొకేషన్స్ లో instruction 1 2 3 4 5 like 100 101 like that. Hundred 101 102 110 like that in consecutive locations. The program ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అయినా ఉండొచ్చు. దట్ ప్రోగ్రామ్ మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ద మెమరీ యూనిట్ ఇన్ కాన్సిక్యూటివ్ లొకేషన్స్. దెన్ మెమరీ యూనిట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ని ఒక్కొక్కటి ఫెచ్ చేసి 1 by 1 ఫెచింగ్ అంటే వెతకడం. మెమరీ యూనిట్ నుంచి అడ్రస్ ని బట్టి మెమరీలోకి వెళ్ళి ఆ ఇన్స్ట్రక్షన్ ని వెతకడాన్ని ఫెచింగ్ అంటారు. చూడండి, ప్రాసెసర్ ఫెచెస్ 1 ఇన్స్ట్రక్షన్ ఎట్ ఏ టైం. ప్రోగ్రామ్ అంటే మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్ ఒకసారి రీడ్ చేయదు, ఓన్లీ 1 by 1. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇది రీడ్ ఫ్రమ్ ద మెమరీ, ఫెచెస్ ద ఇన్స్ట్రక్షన్ 1 at a time and perform the operation specified. ఆ ఇన్స్ట్రక్షన్ లో ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు. యాడ్ అనుకోండి, యాడ్ ఆపరేషన్ చేస్తుంది. మల్టీ అనుకోండి, మల్టిప్లికేషన్ చేస్తుంది. డివిజన్ ఉంటే డివిజన్ చేస్తుంది. లైక్ దట్. ఓకే, వన్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ఏ టైం రీడ్ ఫెచ్ ఫ్రమ్ ద మెమరీ. దీన్ని ఫెచింగ్ అంటారు. ఓకే, ఇన్స్ట్రక్షన్ ఎతకడాన్ని ఫెచింగ్ అంటారు. అండ్ వన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫెచ్డ్ ఫ్రమ్ సక్సెసివ్ మెమరీ లొకేషన్ 1 by 1 until a branch అయ్యేంత వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని 1 by 1 the instructions are fetched sequentially by using the program counter. And we have discussed about two registers, program counter and IR register. Program counter and the starting address of the program. The first instruction address will be available in program counter register. The control unit always executes the instruction whose address is available in program counter. Program counter lo ఉన్న address ని బట్టి the instruction for fetching from the memory. అంటే starting address 100 is available in program counter. And program counter లో ఉన్న address ని బట్టి memory unit కి వెళ్ళి ఆ instruction fetch చేసి that instruction will be decoded and executed by the processing unit. Processor keeps track of the address of the memory location containing the next instruction will be fetched using program counter. The main feature of the program counter is it automatically incremented by 1. The program counter is automatically incremented by 1 in order to execute next instruction in sequence. Next instruction execute చేయడానికి రెడీగా ఉండడానికి ఏం చేస్తుంది ప్రోగ్రామ్ కౌంటర్ ఆటోమేటికల్లీ, బికాస్ ద ప్రోగ్రామ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ యూనిట్ ఇన్ కాన్సిక్యూటివ్ లొకేషన్. దట్స్ వై ద ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంటెడ్ బై 1 until a halt instruction will be executed. And next one is the IR register, instruction register. IR, after reading the instruction from the memory unit, the instruction is first placed in the IR register. Okay, after that the instruction is decoded and executed by the processing unit. Before that the instruction is placed in the IR register. Okay, this is all about the program counter and the IR register. Program counter keeps track of the instructions because it automatically incremented by 1 in order to execute next instruction sequentially. And IR register holds the instruction read from the memory and then it is decoded by the decoding circuit and executed by the processing unit.
and executing an instruction. First, fetch చేయాలి. Fetch execute చేయాలి nothing but instruction. A group of instructions is called program. A program must be stored in the memory unit, and the starting address is available in the program counter. Program counter contains the address of the first instruction. Fetch the contents of the memory location pointed by the program counter. The contents of this location are loaded into IR. Okay. The PC program counter contains the address. Content of PC అంటే program counter register లో ఉన్న contents. అంటే contents of PC nothing but this is the program counter register. The register contains the address of the instruction, memory address. Contents of PC అంటే where first square bracket represents the contents of program counter, that is called the address of the instruction. Address అంటే memory address. కాబట్టి మళ్ళీ memory unit లో in that address we can find the instruction. అంటే ఆ అడ్రస్ లో ఉన్న కాంటెంట్స్ తీసుకోవాలి. అందుకని మళ్ళీ ఏం చేశారు, 2 times స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టారు. ప్రోగ్రామ్ కౌంటర్ కంటెంట్స్ అంటే ది అడ్రస్ ఆఫ్ ది మెమరీ యూనిట్. మళ్ళీ అగైన్ కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అంటే ఆ లొకేషన్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ని తీసుకొని ఏం చేయాలి, మీరు ఐఆర్ లో ప్లేస్ చేయాలి. యూ కెన్ ప్లేస్ ద ఇన్స్ట్రక్షన్ ఇన్ ద ఐఆర్ రిజిస్టర్. ఓకే. ఫస్ట్ థింగ్ ఈజ్ by using the address in the program counter, we can load the instruction from the memory to program counter. Okay. Next, the program counter ఏం చేయాలి, మీరు ఇంక్రిమెంట్ చేయాలి, +1 చేయాలి. బట్ హియర్ ద మెమరీ ఇది బయట అడ్రస్. బయట అడ్రస్ నథింగ్ బట్ ఓన్లీ 8 bits మాత్రమే స్టోర్ చేస్తుంది. ఈచ్ మెమరీ వర్డ్ is capable of storing 8 bits only. And if the instruction is contains 32 bits ఉన్నాయనుకోండి, then each instruction is stored in the 4 memory words. కాబట్టి the next instruction is available after 4 locations. అందుకని ప్రోగ్రామ్ కౌంటర్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ బై 4 అవుతుంది. because the memory is byte addressable, increment the program counter by 4. Okay. If it is word addressable, it is incremented by 2 అవుతుంది. It is 32-bit addressable అయితే కనుక జస్ట్ ఇంక్రిమెంట్ అయితే సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ లైక్ దట్. +4 ఎందుకు వచ్చిందంటే the memory is byte addressable కాబట్టి. Okay. Carry out the action specified by the instruction in the IR. After that, the first 2 steps is nothing but fetch phase. Fetch phase. The executing of instruction contains 3 phases: fetch phase, decode phase, and execute phase. Sometimes decoding, executing combines only one phase, but generally fetch phase, decode phase, and execute phase. Okay, instruction execute చేయాలంటే these 3 phases will be followed. First one is fetch. Fetching అంటే ఇన్స్ట్రక్షన్ లో అడ్రస్, ప్రోగ్రామ్ కౌంటర్ అడ్రస్ బట్టి ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేయడం అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంటెడ్ బై 4 చేయడం. దిట్ ఈస్ కాల్డ్ ఫెచింగ్ అంటారు. డికోడింగ్ అంటే ఐఆర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ రీడింగ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద మెమరీ దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద ఐఆర్ రిజిస్టర్, అండ్ ఆఫ్టర్ దట్ ఐఆర్ రిజిస్టర్ లో ఇన్స్ట్రక్షన్ డికోడ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే డికోడింగ్, ఎగ్జిక్యూటింగ్, సమ్ టైమ్స్ బోత్ ఆర్ డిఫరెంట్, సమ్ టైమ్స్ బోత్ ఆర్ కంబైన్డ్. ఫెచ్ ఫేజ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంటారు. ఓకే, క్లియర్? దిస్ ఇస్ ద డయాగ్రామ్. How the data path. This central one is called internal processor bus. Student, central one is called internal processor bus. Okay, this is called internal processor bus. This is the main processor bus that connects all the registers, memory unit, on the registers, and the processor, all these things. Internal processor bus, main bus, for which we are connected with the arrow marks like that. This is all nothing but arrow marks. To which we are connected the program counter, MAR register, MDR register. MAR nothing but memory address register.
MDR means memory data register. The memory unit always reasons about and communicates with these two registers only, MAR and MDR. The memory always communicates with MAR and MDR. If any instruction or data is required, okay, if you want to access the memory unit, the address must be placed in the MAR register only. Then only the memory unit read or write the contents of the memory unit depending on the address placed on the MAR register. MAR register లో మీరు ప్లేస్ చేసిన అడ్రస్ బట్టి మెమొరీని యాక్సెస్ చేయొచ్చు. అంతేగాని ఎవరు మాట చెప్పినా విందు మెమొరీ యూనిట్. అలాగే వన్స్ ద డేటా ఇది రీడ్ ఫ్రమ్ ద మెమొరీ దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద MDR రిజిస్టర్, మెమొరీ డేటా రిజిస్టర్. అంతేగాని డైరెక్ట్ గా మెమొరీ నుంచి ఇన్స్ట్రక్షన్ AR రిజిస్టర్ కి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఫస్ట్ మెమొరీ నుంచి ఇన్స్ట్రక్షన్ కానీ డేటా కానీ comes to MDR register and then transferred to through processor bus that will be transferred to IR register. Okay, this is MAR and MDR and IR register. Okay. Yeah. Class the MAR and MDR, these two belongs to the memory current. Memory bus ke address lines data lines ఉంటాయి. ఆ మెమొరీ అడ్రస్ రిజిస్టర్ లోని అడ్రస్ లైన్స్ ద్వారా మెమొరీ యూనిట్ వచ్చి మెమొరీ యూనిట్ నుంచి డేటాని రీడ్ చేసి డేటాని MDR రిజిస్టర్ పంపిస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ MAR అండ్ MDR. కాబట్టి ఫస్ట్ ద మెమొరీ యూనిట్ ద అడ్రస్, ఫస్ట్ స్టార్టింగ్ అడ్రస్ ఇది అవైలబుల్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్. Automatically the starting address is stored in the program counter and that address is transferred to the processor bus through processor bus and transmitted to the MAR register. Because direct program counter చెప్తే memory unit does not give instruction. కాబట్టి program counter నుంచి అడ్రస్ MAR register ట్రాన్స్ఫర్ చేయాలి. Then the address of the instruction in the MAR register is transferred to address lines through address lines to the memory unit. అప్పుడు మెమొరీ యూనిట్ లో ఆ అడ్రస్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ని రీడ్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్ ని MDR రిజిస్టర్ కి పంపిస్తుంది. డైరెక్ట్ గా IR రిజిస్టర్ పంపిస్తుంది. దెన్ దట్ ఇన్స్ట్రక్షన్ is transferred to the MDR register through processor bus and transmitted to IR register. Now instruction is available in IR register. ఇదన్నమాట. The address is first transferred from program counter to MAR register and then the address will be transferred to memory unit by using that address. Then instruction is read from the memory and that will be transmitted to MDR register and then transmitted to through processor bus. It will be transferred to IR register. In the IR register, the instruction is decoded. Okay, and in the instruction, the IR register, the instruction will be transferred to instruction decoder and control logic. That is decoded by the instruction decoder. That means the add instruction that decoded to and the computer ki add ante తెలియదు. దానికి బైనరీ ఈక్వల్ బైనరీ కోడ్ 100001 the opcode for add instruction like that. అంటే ప్రతి ఇన్స్ట్రక్షన్ ఒక ఆప్కోడ్ ఉంటుంది. ఆ డికోడ్ చేసి ఆయన ఆ ఆప్కోడ్స్ అన్ని కూడా ప్రాసెసర్ కి పంపిస్తుంది. దాన్ని కంట్రోల్ లాజిక్ అంటారు. ఈ కంట్రోల్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద ALE సర్క్యూట్. ఓకే, దిస్ ఇన్స్ట్రక్షన్ డికోడింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ALE సర్క్యూట్. అంటే మెమొరీ నుంచి రీడ్ చేయడం తెలిసింది,
మెమరీ నుంచి రీడ్ చేసి ఐఆర్ ట్రాన్స్ఫర్ చేయడం, ఐఆర్ నుంచి డికోడర్ స్టార్ట్ చేయడం అండ్ కంట్రోల్ సిగ్నల్స్ సెండ్ చేయడం ఏఎల్ఈ సర్క్యూట్. ఇది ఇన్స్ట్రక్షన్ రీడ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ప్రోగ్రామ్ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేయాలి, +4 చేయాలి. +4 చేయాలి కాబట్టి ఏమవుతుంది, ద ప్రోగ్రామ్ కౌంటర్ కంటెంట్స్ are transmitted to the B input of the ALU circuit. Through processor bus, the contents of program counter are transmitted to the B input of the ALU circuit. And for A input, for ALU circuit, the A input is coming from the output of the mux. The output 2/1 mux. This is called 2/1 mux, and only 2 inputs are there. For the first input is constant 4, and next input is Y register output. The register Y output will be connected to the 0 input, the 1 input is and constant 4 is connected to 1 0 input of the mux. This is 0 input, this is 1 input. 0 input become constant 4 apply చేస్తారు, 1 కేమో Y register output connect చేస్తారు. mux 2/1 mux, 2 inputs ఉంటాయి and only 1 selection line will be there. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ప్రోగ్రామ్ కౌంటర్ని +4 చేయాలి. అండ్ బి ఇన్పుట్ కి ప్రోగ్రామ్ కౌంటర్ వచ్చింది, ప్రోగ్రామ్ ఏఎల్డి సర్క్యూట్, దానికి ఎడిషన్ చేయాలి విత్ +4. ప్రోగ్రామ్ కౌంటర్ +4 చేయాలి అంటే మల్టీప్లెక్స్ లో 0 ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుంటారు, సెలక్షన్ లైన్ 0 పెడతారు. అండ్ కాన్స్టెంట్ 4 మక్స్ అవుట్పుట్ వస్తుంది, మక్స్ అవుట్పుట్ నుంచి ఏ ఇన్పుట్ కి 4 వస్తుంది. అండ్ బి ఇన్పుట్ కి ప్రోగ్రామ్ కౌంటర్ ఉంది. రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ ఇన్స్ట్రక్షన్ సెలెక్ట్ చేస్తారు ఏఎల్డి సర్క్యూట్ లో. ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్రిమెంటెడ్ బై 4 అవుతుంది. +4 transmitted to Z, and through Z the incremented value is transmitted again to the program counter. This is called incrementing of program counter +4 అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇవన్నీ అర్థమైంది. ప్రోగ్రామ్ కౌంటర్ చెప్పాను, ఎంఏఆర్, ఎండిఆర్, మెమరీ, ఐఆర్ రిజిస్టర్ చెప్పి కంట్రోల్ లాజిక్, అండ్ YZ temp, these are all temporary registers and internal storage చేసుకోవడానికి. YZ and temp, these are the temporary register. Intermediate results స్టోర్ చేయడానికి వాడతాం. YZ temp, these 3 are called intermediate register, temporary registers. And R0 to Rn-1, these are called processor registers అంటారు. R0 to Rn-1, n is equal to 8, nothing but R0 to R7, 8 registers ఉంటాయి. 16 అయితే 16 registers ఉంటాయి, R0 to R15. 32 అంటే R0 to 31. Depending on the size of the processor, the number of registers must be varied. R0, R1, R2, R3 like that. Okay, these are all connected to the processor bus. Because you add R1 R2 అన్నారనుకోండి, R1 లో ఉన్న కాంటెంట్ ప్రాసెసర్ బస్ ద్వారా ఏఎల్కి రావాలి, అలాగే R2 కూడా like that. R1, R2, all these are connected to the processor bus. These are all general purpose registers. Okay, this is all about the connection between single bus organization of the data path inside a processor. Okay, inside the processor, how this will be done. Processor bus, control logic, IR register, program counter, MAR, MDR, YZ temp, these are all temporary registers, intermediate registers center. And R0 to Rn-1, the processor registers center. Processor register center. And ALU circuit, which performs the add, subtraction, all the operations. ALU, చూడండి, add, subtraction, XR, ALU control line center. Carry in, CN is applied to this manner. Here carry in, okay. Add, subtraction, XR, all the arithmetic logic operations are applied to the ALU circuit. Executing an instruction.
If you want to execute any instruction, first engineering transfer a word of data from one processor register to another or to the ALU. Transfer a word of data from one processor register to another or to the ALU circuit. That means I add R1, R2. The R1 content processor register content ALU transfer చేయాలి. అలాగే R2 register content ALU transfer చేయాలి. Transfer a word of data from one processor register to another or to the ALU circuit and perform the arithmetic or logic operation and store the result in the processor register. ALU circuit, the required operation has to be performed and store the result in the processor register. The result will be transferred to Z register. After that, the Z to R2 కి transfer అవుతుంది. Add R1, R2 అంటే the result will be transferred to processor register. And fetch the contents of the given memory location and load them into processor register. Store the word of data from a processor register into given memory location. And from R2 register, if you want to store the data in any memory unit, you can store the result in a memory unit from processor register to given memory location. And this is next topic is register transfers. Register transfer. How the data is transmitted between the two registers. The transfer of data between the two registers, nothing but register transfer. For each register, there are two control inputs are there. First is for RI register. Let us take the general register RI. For general register RI, there are two control inputs are there. RI in, RI out. These are the two control inputs for the register RI. Let us in general nothing but for R1 register, R1 in, R1 out. Similarly for R2 register, R2 in, R2 out. Like that. For any register, there are two control inputs are there. RI in and RI out. And what is the purpose of RI in and RI out? And this one is acts like a gate close చేయడం open చేయడం. If RI in is equal to 1, if RI in is equal to 1, then gate will be closed and data from the bus to data is transmitted to RI register. RI లోకి లోడ్ అవుతుంది from bus to register. ఇప్పుడు RI in 1 అయినప్పుడు మాత్రం. If RI in 0 అయిందంటే the gate will be opened and the data are not transmitted from bus to RI register. Okay. If RI in is equal to 1, then only the gate will be closed here. And the data from the bus to transmitted to the RI inputs of the RI register. Okay. Similarly, if RI out is nothing but here again we control like a gate. If RI is equal to out is equal to 1, then the gate will be closed. And the data from R register R to processor bus transmitted. And register నుంచి bus కి transmit చేయాలంటే RI out compulsory 1 అవ్వాలి. RI out is 1, then only the data is transmitted from R register to the processor bus. And bus నుంచి register లోడ్ అవ్వాలంటే RI in compulsory 1 అవ్వాలి. Register నుంచి డేటా బస్ లో లోడ్ అవ్వాలంటే బస్ లైన్స్ ట్రాన్స్మిట్ చేయాలంటే RI out అనేది 1 అవ్వాలి. ఇది the purpose of RI in and RI out. Okay. For each register, these two inputs are compulsory. In
Z in Z out like that. For Z register, the Z in and Z out. ALU నుంచి Z లోడ్ అవ్వాలంటే Z in కంపల్సరీ 1 అవ్వాలి. అలాగే Z నుంచి బస్సు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే Z out కంపల్సరీ 1 అవ్వాలి. ఇది the transfer of register transfer. The Z in Z out. For each register, there are two control inputs are there. RI in, RI out. Similarly, Y in, Y out. Z in, Z out. Like that. For each register, these two control inputs are compulsory to transfer of data from bus to register or register to bus. Okay. And we have taken one example. And this is the internal diagram. Let's take, if you want to transfer data from R1 to R4. Transfer. Suppose if you want to wish to transfer the contents of wish to R1 to wish to R4. And then if you want to accomplish this operation, first ఏం చేయాలి మీరు? First thing is to be enable the output register R1 by setting R1 out to 1. R1 out 1 పెట్టారు. R1 out 1 పెట్టారు. అప్పుడు ఏమవుతుంది? The contents of R1 register are transmitted to bus కి ట్రాన్స్మిట్ అవుతాయి. This places the contents of R1 to the processor bus. నెక్స్ట్ ఏం చేయాలి మీరు? బస్సు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? డేటా R4కి వెళ్ళాలి. R4కి వెళ్ళాలి అంటే enable the input of register R4 by setting R4 in. R4 in ఏం చేయాలి? 1 పెట్టాలి. R4 in 1 పెట్టారనుకోండి, బస్సు నుంచి డేటా ఎక్కడికి వెళ్తుంది? R4 రిజిస్టర్ లోడ్ అవుతుంది. ఇది transfer of data from R1 to R4. Okay? And this is the logic diagram. Input output gating for a one register. This is the bus line. This is the RI in, this is RI out. RI out is connected to the control input of the 3-state buffer. This is called 3-state buffer. This is called 3-state buffer. 3-state buffer ఎందుకంటారంటే, for this buffer gate there are 3 states are there. Output consists of 3 states అన్నమాట. That ఏంటవి? Logic 1, logic 0, and third state is high impedance state అంటారు. High impedance అంటే open circuit. There is no connection between this line to the bus line. High impedance state. అందుకే దీన్ని 3 state buffer అంటారు. Logic 1, logic 0, high impedance state. 3 states ఉంటాయి. అందుకే దీన్ని 3 state buffer అంటారు. This one is called 3 state buffer. And this input is called control input అంటారు. And this input is called normal input అంటారు. 3 state buffer కి this is 3 state buffer. దీన్ని కంట్రోల్ ఇన్పుట్ అంటారు. దీన్ని నార్మల్ ఇన్పుట్ అంటారు. అందుకని మీరు లాజిక్ 0 అని అప్లై చేయొచ్చు, లాజిక్ 1 అని అప్లై చేయొచ్చు. దిస్ ఇస్ కంట్రోల్ ఇన్పుట్ అని ఎందుకన్నారంటే, ద అవుట్పుట్ ఆఫ్ ది బఫర్ గేట్ is controlled by the output of the buffer gate is controlled by this input only. అందుకే this is called control input అన్నారు. Control input is equal to 1. Then this 3-state buffer gate it acts like a normal buffer gate. మరి నార్మల్ ఇన్పుట్ దగ్గర 0 ఇస్తే 0 వస్తుంది, 1 ఇస్తే 1 వస్తుంది. ఎప్పుడు కంట్రోల్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఇది 0, ఇన్పుట్ 0 అయితే 0 వస్తుంది, 1 అయితే 1 వస్తుంది. ఎప్పుడు కంట్రోల్ ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు దిస్ బఫర్ గేట్ యాక్ట్స్ ఏదే నార్మల్ బఫర్ గేట్. అదే కంట్రోల్ ఇన్పుట్ 0 ఇచ్చారనుకో, దిస్ బఫర్ గేట్ యాక్ట్స్ ఏదే హై ఇంపెడెన్స్ స్టేట్ వెళ్ళిపోతుంది. అంటే దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ బఫర్ టు అవుట్పుట్ లైన్. హై ఇంపెడెన్స్ స్టేట్ వెళ్తుంది. హై ఇంపెడెన్స్ అంటే ఓపెన్ సర్క్యూట్. దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ద అవుట్పుట్ ఆఫ్ ది బఫర్ టు ద బస్ లైన్స్ మధ్య కనెక్షన్ ఉండదు అనమాట హై ఇంపెడెన్స్ స్టేట్.
This is all about three-state buffer game. And for control input, we connected the RI out. Three-state buffer ki control input దగ్గర మీరు ఏం చేస్తారు, RI out కనెక్ట్ చేస్తారు. We connected the RI out. చూడండి, RI out కనెక్ట్ చేసాము బఫర్ కి. Connected the control input దగ్గర RI out, we have connected the RI out. RI out 1 అయితే ఏమవుతుందని చెప్పాను, నార్మల్ ఇన్పుట్ దగ్గర మీరు ఏమి ఇస్తే అది అవుట్పుట్. కాబట్టి క్యూ వాల్యూ ఎంత ఉంటే, అంటే ఫ్లిప్ ఫ్లాప్ లో మీరు ఎంత స్టోర్ చేస్తే క్యూ అవుట్పుట్. క్యూ అంటే అవుట్పుట్ అవుతుంది ఫ్లిప్ ఫ్లాప్. క్యూ 1 అయితే 1 వస్తుంది అవుట్పుట్, క్యూ 0 అయితే అవుట్పుట్ 0 అవుతుంది. ఎప్పుడు RI అవుట్ ఇది 1 అయినా. అండ్ దట్ డేటా విల్ బి ట్రాన్స్మిటెడ్ టు బస్ లైన్స్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. చెప్పాను కదా, RI అవుట్ అంటే రిజిస్టర్ టు బస్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. 1 ఉంటే 1 అవుతుంది, 0 ఉంటే 0 అవుతుంది. క్యూ the output of the flip flop will be transmitted to the bus line of the display. This is RI out అన్నమాట. రిజిస్టర్ నుంచి బస్ లైన్ ట్రాన్స్మిట్. అలాగే బస్ నుంచి డేటా రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం ఎలాగ. Here there is a 2x1 mux is there, and for selection line we connected the RI input. సెలక్షన్ లైన్ దగ్గర ఏం చేశారు, RI ని కనెక్ట్ చేశారు. 2x1. The two inputs are, one is coming from బస్ అవుట్పుట్ నుంచి, బస్ నుంచి ఒకటి డేటా వస్తుంది ఒక ఇన్పుట్. ఇంకో ఇన్పుట్ ఏమో క్యూ నుంచి గివెన్ అనదర్ ఇన్పుట్. ఫ్రమ్ అవుట్పుట్ ఆఫ్ ది క్యూ నుంచి కనెక్టెడ్ అనదర్ ఇన్పుట్ టు ద మక్స్ ఇన్పుట్. RI ఇది 1 అయితే ఇదేమో 0 ఇన్పుట్ 1 ఇన్పుట్. ఓకే, సెలక్షన్ లైన్ 1 అయింది అనుకోండి, అంటే RI 1 అయింది అనుకోండి, సెలక్షన్ లైన్ 1 అయినట్టు. సెలక్షన్ లైన్ 1 అయిందంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఇన్పుట్ దగ్గర ఏముంది, బస్ అవుట్పుట్. కాబట్టి బస్ దగ్గర ఏ వాల్యూ 1 ఉంటే 1, 0 ఉంటే 0. దట్ విల్ బి లోడెడ్ ఇంటూ ద డి ఇన్పుట్. డి ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ కి అప్లై చేస్తారు. 1 అయితే 1, 0 అయితే 0. దెన్ 1 అయితే 1 స్టోర్ అవుతుంది, 0 అయితే 0 స్టోర్ అవుతుంది. అర్థమైందా, బస్ నుంచి డేటా రిజిస్టర్ లో స్టోర్ అవడం. అది RI 0 అయింది అనుకోండి, అంటే సెలక్షన్ లైన్ 0 అయినట్టు. సెలక్షన్ లైన్ 0 ఉందంటే మీనింగ్ ఏంటి, అవుట్పుట్ ఆఫ్ ది క్యూ. అంటే క్యూ ఉన్న డేటా క్యూలోనే ఉంటుంది, అంటే రిజిస్టర్ ఉన్న డేటా రిజిస్టర్ లోనే ఉంటుంది. బస్ నుంచి డేటాను తీసుకోవాలి అంటే ద సేమ్ స్టేట్ విల్ బి అవైలబుల్. అంటే క్యూ 0 ఉంటే 0 ఉంటుంది, క్యూ 1 ఉంటే 1 ఉంటుంది. అంటే ప్రీవియస్ స్టేట్ మాత్రమే ఉంటుంది. రిజిస్టర్ లో there is no data from the bus, only the previous data will be loaded into the flip flop. Okay, this is called register transfer. By using RI input and RI output, we can control the data from register to bus or bus to register. Okay, by using RI out and RI in. It is register transfer. Next topic is performing arithmetic and logic operations. We have discussed in the next class. Okay. In today class, we have discussed about executing of instruction. Processor like instruction like execute చేస్తారు. And అలాగే register transfer. How the data will be transferred from data ఒక register నుంచి ఇంకో register కి transfer చేస్తారు. These two all we have discussed today. And thank you for listening. And the next class, we have discussed about performing arithmetic and logic operation. And here, please take the attendance and send to me through WhatsApp. And all of you be careful. చెప్పాం కదా, ఫస్ట్ అసైన్మెంట్, సెకండ్ అసైన్మెంట్ హార్డ్ కాపీస్ should submit after reopening and with ల్యాబ్ అబ్జర్వేషన్ అండ్ రికార్డ్స్ కొరకు రాసి రావాలి. అన్ని సబ్జెక్ట్స్ మెటీరియల్స్ ఇచ్చారు కాబట్టి ప్రింట్అవుట్ తీసుకుంటండి. ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ మిడ్, సెకండ్ మిడ్ ఆఫ్టర్నూన్ రాయాల్సి వస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ సెట్ పేపర్స్ మీ దగ్గర ఉండాలి. అందులో నుంచి మిడ్ క్వశ్చన్స్ వస్తాయి. 90 ప్రాబబుల్లీ మిడ్ క్వశ్చన్స్ అన్ని కూడా సెట్ పేపర్స్ లోనే వస్తాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ సెట్ పేపర్స్, ఈ సెట్ పేపర్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అన్ని సబ్జెక్ట్స్ కూడా అవి చదువుతూ ఉండండి.
అబ్జర్వేషన్ రికార్డ్ కూడా మీరు రాసుకుని రావాలి ముందే. ఇక్కడ వచ్చి రాయడానికి ఏమి ఉండదు. రికార్డ్స్ అన్ని కూడా మీరు ఇంటికాడ దగ్గర రాసుకుని రావాలి. మీకు రేపు ఎల్లుండో మీకు అబ్జర్వేషన్ పెడతారు సాఫ్ట్ కాపీ. అబ్జర్వేషన్ మాత్రం ప్రింట్అవుట్ తీసుకుని రావచ్చు ఫైల్ బైండింగ్. రికార్డ్ మాత్రం మీ ఓన్ హ్యాండ్స్ తో రాయాలి. రికార్డ్ షీట్లు తీసుకొని రాయాలి. అర్థమైందా? అలాగే అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి. మోర్ ఓవర్ కాలేజీ ట్యూషన్ ఫీజు డ్యూ ఉన్న వాళ్ళని ల్యాబ్కి అలౌ చేయరు. ల్యాబ్కి అలౌ చేయరు, హాల్ టికెట్ ఎవరు, మీరు ఎక్స్ట్రా ఎగ్జామ్స్ కూడా రాయనివ్వరు. మీరు ఏ ఓపెన్ అయ్యే టైంకి మీరు సిహెచ్ మొత్తం క్లియర్ చేసుకుని రావాలి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకొని చదువుతాం. ఇంట్లో కూర్చొని ఖాళీగా టైం వేస్ట్ చేయకండి. ఓకే.